ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు? కంప్లీట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి. మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు, తేజ, డైరెక్టరు అందరూ దాస్తున్నారు. ఏంటది? నువ్వు కూడా దాస్తావా? ఏమైనా చెప్తావా? రాముడు క్యారెక్టర్ ఎవరు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ ఏ స్పెషల్ టచ్ విత్ దిస్ గెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్ చాలా సెన్సేషనల్, విపరీతమైన సోషల్ మీడియాలో వైడ్ ఫ్యాన్ బేసు, మంచి ఫాలోయింగ్, ఎ బ్యూటిఫుల్ ఇమేజ్. బేసిక్గా మాసెస్లో కానీ క్లాస్ ఆడియన్స్లో కానీ హెస్ కెప్ట్ దట్ ఇమేజ్ వెరీ ఇంటాక్ట్. ఇన్నాళ్ళు బట్టి ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా తను మాత్రం బియాండ్ కాంట్రవర్సీ బిహేవ్ చేస్తూ రావడమే తను ప్రదర్శించిన ఛాంపియన్షిప్గా నాకు అనిపిస్తుంటుంది. తనే మంచు మనోజ్ ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. వెల్కమ్ మనోజ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ కైండ్ వర్డ్స్. ఇట్స్ ఎ ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా కూడా నాతో పనిచేసే చాలా మంది యంగర్ జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు. మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో. నువ్వు సినిమా చెయ్యన్నా మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. మరి వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీరు, వాటిలో ఉండే ఇష్యూస్ వాళ్ళకి తెలియదు. ఎందుకు చేయడు మనోజ్ అన్న, ఎందుకు చేయడు అని నన్ను అడుగుతుంటారు. ఏమరా మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు. రేపేమో మిరాయి రిలీజ్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యారెక్టర్? అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ సంథింగ్ న్యూ. వేష భాష అన్నీ కొత్తే ఈ సినిమాలో. ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఒకప్పుడు లార్జర్ దెన్ లైఫ్ విలన్స్ వస్తారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా. సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి, అండ్ హీ హ్యాస్ టు బి స్టైలిష్, he has to be fit, and he has to be agile, and martial arts కొంచెం తెలిసి ఉండాలి, అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని రాసుకున్నారు అనమాట. ఫస్ట్ చూపించారు నాకు ఇవన్నీ ఉన్నాయన్న, అందుకోసమే మీరు ఇన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను. అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్, ఇలా ఉంటుంది. రాముడికి ఎదిరిలే రోల్ అన్నారు. ఇప్పుడు నేను రాముడికి ఎదిరెళ్ళే రోలు అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు, మోడర్న్ రావణాసుడు లాగా. అండ్ మీది ఒక మోడర్న్ రావణ అనుకోండి. ఒక 9 పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక 10 జల్లాలు రావణుడు అంత పవర్ఫుల్ అయిపోతారు మీరు. సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడడమే సినిమా అంతా అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అంత విజనరీ, అంత ఒక స్పాను, పెద్ద కథ అండి ఇది. అంత ఇట్స్ నాట్ ఈజీ టు టెల్. నేను చెప్పాను డైరెక్టర్ గారు మీరు అనుకున్న బడ్జెట్లో ఎలా అంటే నేను ఇది దిస్ ఇస్ వాట్ చేసేద్దాం అన్న దేవుడు ఉన్నాడు, ఇంత బ్రహ్మాండ అన్నదా, సరే డన్ వెళ్దాం అని. ఇంకా అలా ఇంకా తెలిసిందే అందరికి హౌ ఇట్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ. ఈ అంటే హనుమాన్ తర్వాత తేజ సజ్జా సినిమా ఇది. అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన ప్రాజెక్టులు మిస్ఫైర్ అవడం, సో ఆయనకు కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. నిన్నే హీ మెట్ ద ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్డ్ ఎ లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్. పక్కన తను ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజ సజ్జాకి. మధ్యలో నీ క్యారెక్టరు నువ్వు, ఈ సినేరియోని చూస్తే నీకేమనిపిస్తుంది? వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దట్? ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. పనిచేసిన ప్రతి ఒక్కరు అంటే విశ్వప్రసాద్ గారు ఆయన రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటమనేని గారి స్క్రిప్టు, దాని బలం చూసండి. అండ్ అప్పటికి ఈగిల్ చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు. అండ్
అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు. నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దాం అని మేము ప్రాజెక్ట్స్ చూసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా, ఇఫ్ వెన్ వీఆర్ టెల్లింగ్ ఎ స్టోరీ, ఓకే ఇతిహాసాస్ నుంచి వీటి గురించి ఈజ్ కనెక్టింగ్, ట్రైంగ్ టు టెల్ మన కథల్ని ఈజ్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్ ఏ న్యూ వే అనే కాన్సెప్ట్ నచ్చింది. సో దీన్ని బ్యాక్ చేసిన విశ్వ గారు రియలీ గ్రేట్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. ఒక 3 years పాటు అండ్ ఒక లైక్ మీరు అన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ, ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ సినిమా అనే వరల్డ్లో దెర్ బీ అప్స్, దెర్ బీ డౌన్స్ అండి. దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే నిలదొక్కగలుగుతారు. అండ్ దాంట్లో విశ్వ గారు ఇస్ వన్ మ్యాన్ అండి. ఎన్నైనా రానివ్వండి, దట్స్ వాట్ హిస్టరీ సేస్. ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ విల్ బీ ఒక డౌన్ఫాల్, దర్ విల్ బీ అన్ అప్రైజ్. దట్స్ ఆల్. సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ a great film for all of us. Vishwa gariki, Teja gariki, naku, and thanks to director garu again. Okay. And especially technicians and music director Gauri garu aithe ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎలాగ, ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి. సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ చెతికేసాడు. అవునా? యా. And I'm happy for that. Thank you, Gauri Garu. I love you. And especially there's a sound fight and Sabda Grandham. Sabda Grandham అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంటే రకరకాల ఆయుధాలు, ఒక ఆయుధంతో కొండలనైనా పగలగొట్టచ్చు అంటారు చూడండి. ఐ మీన్ శబ్ద ఆయుధంతో సౌండ్ వేవ్స్ యూ కెన్, సైన్స్ ప్రూవ్ చేసింది. ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేటోళ్ళని చెప్పారు. సో అశోకుడు దాచిపెట్టిన శబ్దాయుధాల గ్రంథం. సో ఆ ఆయుధం బుక్ తీసుకుని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ ఆయుధాలు. సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి? మీకు వైలెన్తో నుంచి ఏదో అంటే ఏదైనా వచ్చింది అనుకోండి, దట్స్ డిఫరెంట్ థింగ్. ఆయుధాలు కొత్త, సౌండింగ్ కొత్తగా ఉండాలి. అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో కొడుతూ ఉంటారు, సౌండ్ ఆయుధాలతో. అండ్ అది పుల్ ఆఫ్ చేశారంటే ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ యాజ్ ఎ రీ-రికార్డింగ్ అండి. అండ్ ఐ బికెమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు. యాజ్ నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ అండి. వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఇలా తీసాడు ఆయన ఎఫర్ట్లెస్లీ. చూసినప్పుడు ఎంత ఎఫర్ట్లెస్గా ఎలా కొట్టారనిపిస్తుంది మీకు. ఓకే, యు సీన్ ది ఫిల్మ్? ఇన్ బిట్స్ అండి, బట్ జస్ట్ బిట్గా, బట్ ఐ డెంట్ సీ ద కంప్లీట్ ఫిల్మ్. ఐ వాంటెడ్ టు వెయిట్. డైరెక్టర్ మీద నమ్మకం ఉంది నాకు. అదే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు ద థియేటర్ అండ్ సీ. ఇప్పుడు అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద. అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్, ప్రసాద్ గారి, విశ్వప్రసాద్ గారు కానీ, తేజ కానీ, అండ్ జస్ట్ నౌ యూ కానీ, అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గ్రేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో, అందరూ అనుకున్నట్టుగా అవుతుందండి. ట్రస్టింగ్ కదా, మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎస్. వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు? కంప్లీట్ మై బ్లడ్, ఫ్లెష్, సోల్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.